ఒక ప్రత్యేక సందర్భంగా ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఈరోజు మునుగోడు కార్యకర్తల సమావేశం నిర్వహించబడుతుంది. మీ శాసనసభ్యుడు రాజగోపాల్ రెడ్డి గారు శాసన సభ్యత్వానికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పరంగా ఉత్తమ్ కుమార్ రెడ్డిగా ఆ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇది రాజగోపాల్ రెడ్డి, నువ్వు తప్పు చేస్తున్నావు. మునుగోడు ప్రజలు నీ మీద పెట్టిన విశ్వాసాన్ని నువ్వు వమ్ము చేస్తున్నావు అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. మరి కాంగ్రెస్ పార్టీకి శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి బీజేపీ పార్టీకి పోటీ చేస్తే దానివల్ల మునుగోడు కాన్స్టిట్యున్సీకి ఏమైనా అభివృద్ధి జరుగుతుందా? మిత్రులారా, ఈ సందర్భంగా మునుగోడు కాంగ్రెస్ కార్యకర్తలకి ధైర్యం ఇవ్వడానికి, మీతో మేము ఉన్నాడని చెప్పడానికి ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నుంచి, పిసిసి నుంచి మీ అందరం కూడా రావడం జరిగింది. మునుగోడు కాంగ్రెస్ కార్యకర్తలు ఎంబడి మీ ఉత్తమనగా, నల్గొండ ఎంపీగా, మాజీ పిసిసి అధ్యక్షులుగా నేను ఈ వేదిక మీద అందరం కూడా నిలబడతామని చెప్పి సభాముఖంగా మనవి చేస్తున్నాను. మిత్రులారా, నల్గొండ జిల్లా కాంగ్రెస్ కంచుకోట. రాజగోపాల్ రెడ్డి గారు పోయినంత మాత్రాన ఏమీ జరగదు. ఈసారి జరిగే శాసనసభ ఎన్నికల్లో 12కు 12 అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. భారతదేశంలోనే ఒకే జిల్లాల 2 ఎంపీలని, 2 ఎంపీలను గెలిచిన ఘనత నల్గొండ జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలని చెప్పి పనిచేస్తున్నారు. మేము మీ వెంబడి ఉంటాం. ఇప్పుడు వచ్చిన, సెప్టెంబర్లో వచ్చిన, డిసెంబర్లో వచ్చిన ఉప ఎన్నికల్లో అభ్యర్థి ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించవలసిందిగా మీ అందరికీ సవినయంగా మనవి చేస్తున్నాను. మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. బీజేపీ పార్టీ మతోన్మత పార్టీ, దేశాన్ని హిందూ ముస్లింగా విభజించి దేశాన్ని సర్వనాశనం చేసిన పార్టీ బీజేపీ పార్టీ. భారతదేశ స్థాయిలో, ఈ స్థాయిలో ధరలు ఎన్నడూ పెరగలే. ఈ స్థాయిలో శాంతి భద్రతలు విఘాతం ఏనాడు కలగలే. అరే బాబు, పగ జరగని కొద్దిగా పగ జరగ. బీజేపీ పార్టీ, టిఆర్ఎస్ పార్టీ ఈ దేశాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని గుర్తు తెచ్చుకుందాం. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చింది సోనియా గాంధీ గారి అనే విషయం ఒక్కసారి గుర్తు చేసుకుంటూ మీ అందరెంబడి మేము ఉంటామని చెప్పడానికి ఈ సభ ఈరోజు మీ దగ్గర రావడం జరిగింది. మిత్రులారా, ఉప ఎన్నిక ఎప్పుడు జరిగినా, సెప్టెంబర్లో జరిగినా, డిసెంబర్లో జరిగినా, అభ్యర్థి ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి హస్తం గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా మీ అందరికీ ప్రార్థిస్తూ అందరూ చేతులెత్తాలి. సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. జై హింద్, జై కాంగ్రెస్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.